ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. కానీ పరీక్షిత్ గారు ఒకటి ఉంటుంది, పేరుకే ఆమె మంత్రి, ఆమె డిప్యూటీ చీఫ్ మినిస్టర్, కానీ షాడో మాత్రం షాడో మంత్రి, షాడో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పరీక్షిత్ రాజు. ఈ మాట ఏకీభవిస్తారా? చాలా ఏం లేదు, అంటే మీరు అంటున్నారు కానీ అలాగే ఎప్పుడు అలాంటి ఆరోపణలు ఎప్పుడు రాలా. తను కొత్త కాబట్టి తనతో పాటు ఉండి చక్కదిద్దాలని అనే క్రమంలో ఆ పేరు వచ్చిందా బయటికి, లేకపోతే? అంటే లేదండి, ఫ్రాంక్గా అంటే మీరు బయట కూడా కనుక్కుంటే అలాగెప్పుడు లేదు. నేను అసలు ఎప్పుడు దాంట్లో కనిపించలేదు కూడా. కేవలం సైన్లు చేయటానికి, రిబ్బన్ కటింగ్లు చేయడానికి, శాల్వాలు కప్పించుకోవడానికి మాత్రమే పదవి, మిగతాదంతా ఆయనే చూసుకుంటారు. అంటే కొంతమంది ప్రతిపక్షం పుట్టించాయి కానీ నన్ను ఎప్పుడూ చూడలేదు. అండ్ తను చాలా కేపబుల్గా చేసింది నాకు తెలిసి, గర్వంగా. ఇప్పటికి కూడా డెప్యూటీ సీఎం అని అంటే గుర్తొచ్చేది ఫస్ట్ పుష్పశ్రీ అని గుర్తొస్తుంది. అంత బాగా, అంత హుందాగా, అంత పద్ధతిగా, ఎటువంటి ఎవరు వేలు చూపించకుండా పద్ధతిగా చేసుకొని వచ్చారు. ఇక ఇప్పుడు ఒక జనరల్ నొటేషన్ లాగా ఎవరెవరో ప్రతిపక్షం వాళ్ళు భర్త, షాడో ఇవన్నీ అంటే మనం దానికి విమర్శలకి అర్థం లేని విమర్శ మనం ఏం చెప్తాం. వాస్తవంగా చూస్తే అంతా ఆవిడ చేశారు. నేను దాంట్లో ఇప్పుడు జోక్యం చేస్తాను. నా వరకు ఏంటంటే పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ పదవిలో ఉన్నప్పుడు పార్టీని ఎలా బలోపేతం చేయాలి అంతవరకే నా తనక పాత్ర. కానీ మంత్రి విషయంలో, ఆవిడ విషయంలోని అసలు పాత్ర లేదు. అసలు సెక్రటేరియట్లోని ప్రిన్సిపల్ సెక్రటరీ చాలా మంది ఐఏఎస్, నా మొహం కూడా తెలియదు, నా ఫేస్ కూడా తెలియదు చాలా మంది. పేషి కూడా ఎప్పుడు రాలేదు. ఫస్ట్ 1 month నాకు కొత్త అని చెప్పేసి నాకు తోడుగా వచ్చేవారు, కానీ ఆ 1 month తర్వాత అసలు పేషీలో కూడా ఎప్పుడు లేరు ఆయన. ఎప్పుడు కూడా నేను డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పి ఫోన్స్ కూడా అధికారులు చేసిన సందర్భం లేదు. కాన్స్టిట్యున్సీలో పాపం ఎవరైనా కార్యకర్తలు వస్తే, ఇష్యూస్ మీద వస్తే అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అధికారులకు ఫోన్ చేయడం తప్ప అసలు కలెక్టర్కి కానీ ఎస్పీకి కానీ ఫోన్ చేసిన సందర్భం కూడా లేదు పరీక్షిత్ రాజ్ అనే వ్యక్తి. చిన్న ఏజ్ లో పవర్ ని బాగా ఎంజాయ్ చేశాను అనేది ఎక్కువ ఉంటుందా మైండ్ లో, లేదా ప్రజలకు మంచి చేశాను చిన్న ఏజ్ లో అనేది ఎక్కువ అనిపిస్తుంది మీకు? అసలు ఒక ఆమె ఫ్లోలో ఇంటర్వ్యూలో చెప్పేశారు, పవర్ ని బాగా ఎంజాయ్ చేశాను, ఆ సైరన్లు అది ఇది మినిస్టర్ వచ్చిందని. నా ఇంటర్వ్యూలోనే చెప్పారు, బాగా ట్రోల్ అయినప్పుడు. పవర్ అయితే పవర్ ఎంజాయ్ చేసేంత పవర్ ఏముందో చెప్పండి. మాకు 3 years నేను మంత్రిగా పనిచేసింది. 3 years లో 1.5 year కరోనా. ఎవరిని కలవడానికి లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఓన్లీ సర్వీస్ మోటో, గవర్నమెంట్ తరఫున సర్వీస్ మోటో తప్ప 1.5 year ఏం లేదు. ఇంకో 1.5 yearలోని మనం చేయగలిగింది నేను డిపార్ట్మెంట్లో చేయగలిగి ఈ రోజుకి కూడా మచ్చ లేకుండా, అసలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇప్పుడున్నటువంటి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళన్నా ఒక మచ్చ లేకుండా నేను చేయగలిగా. కానీ వినేవాళ్ళండి మీ మాట, చాలా చిన్న ఏజ్ ఏంటి ఒక రెస్పెక్ట్ ఇచ్చేది, మాట అనేది మాకు వాళ్ళు చెప్పారు పెద్దోళ్ళు, అసలు వాళ్ళని అడగండి, ఇట్లాంటివి ఏమైనా వచ్చాయా? ఎందుకంటే వాస్తవంగా చాలా మంది పోర్ట్ఫోలియోస్ ఇచ్చారే కానీ పేరుకి, అంతా కూడా అక్కడి నుంచే రావాలి. ఫ్రీడమ్ ఉంది, ఉందా? ఆ ఫ్రీడమ్ ఉంది, జాగ్రత్తగా చేయగలిగాము, సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు పెట్టిందే తప్ప మనం ఏం చేయలేదు, డిప్యూటీ సీఎం ఏం చేసిందంటే చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి రిఫార్మ్సెస్ కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను చేయగలిగా. నేను ఒకరితో వేలు పెట్టి చూపించుకోవాలా. ఈరోజు గవర్నమెంట్ మారింది, వాళ్ళ గవర్నమెంట్ ఉంది. నేను ఇప్పుడు ఎంత డేర్గా, ఎంత ధైర్యంగా విమర్శలు చేయగలుగుతున్నాను అని అంటే అధికార పార్టీ వాళ్ళని నేను తప్పు చేయలేదు. డిపార్ట్మెంట్లో నేను మంత్రిగా పనిచేసి ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళ గవర్నమెంట్ చెప్పండి పలానా తప్పు చేశారని చెప్పలేరు. ఎవరు వేలు పెట్టి చూపించుకునేలా నేను పని చేయలేదు. నా వర్క్ నాకు మంత్రిగా బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యతని 100% సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళా. నేను చేయగలిగినంత నేను కంపల్సరీ ట్రైబ్స్కి చేయగలిగాను. ఇదేంటి ఎలక్షన్స్కి అంటే మీరు కంటెస్ట్ చేయకముందు వేయించుకున్నారా వైఎస్ఆర్ అని, లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత? 2014 గెలిచిన తర్వాత. అదేంట ఎవరైనా జగన్ గారు పేరు వేయించుకుంటారు, మీరు వాళ్ళ నాన్నగారు పేరు వేయించారు? అసలు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని. చదువుకునే టైం నుంచి 2004 డిగ్రీ చదువుకునే టైంలో కూడా మాకు హాస్టల్ యుద్ధాలు అయ్యాయి మాకు ఆ టైపు టీంకి. రాజశేఖర రెడ్డి గారి గురించి చదువుకునే టైంలో అంత వేరే అభిమాని రాజశేఖర రెడ్డి గారికి. ఆయన చనిపోయినప్పుడు కూడా తిండి మానేయడం, ఏడవడం అవన్నీ జరిగినాయి. ఆయన అంటే చాలా అభిమానం. సో అందుకే టాటూ వేసుకున్నాను నేను 2015-16 ఆ టైంలో.
ఓకే అప్పుడే ఎమ్మెల్యేలని జంపింగ్ ఎమ్మెల్యేస్ 23 ఎమ్మెల్యేస్ 23 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఆ టైంలో అందరిని ఇది చేస్తున్నప్పుడు ఎంత చెప్పినా ఇది ఆగేది కాదు, వాళ్ళు వచ్చి ప్రలోభపెట్టడం ఆగేది కాదు. లైఫ్ లాంగ్ కట్టికాలే వరకు వైఎస్ఆర్ ఫ్యామిలీతోటే ఉంటామన్న మెసేజ్ ఇవ్వడం కోసం నేను స్టార్ట్ చేయించుకున్నా. ఓకే.